మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్యనివాసి, వేవే దూతలతో భక్తులతో ప్రతిగానము చేయబడుతున్న మా గొప్ప దేవ, ఈ సమస్త భూమండలమును ఆకాశమును అందున్న సమస్తమును నోటి మాట ద్వారా సృజించిన మా గొప్ప దేవ, దీన్ని కొనియాడుతూ హెచ్చిస్తూ పూజిస్తూ మహిమపరుస్తూ ఈ నామాన్ని గొప్ప చేస్తూ యుగములకు పూర్వం ముందున్న దేవ, యుగములకు యుగయుగాలు ఉండే దేవా నిత్యరాజ్యంలో అయా అట్టి సృష్టికర్తను దేవుడుగా మాకు దొరికినందుకు నీ నామమును ఘనపరుస్తూ యెహోవా ఈరే అనే ఇటు పరిచర్యలో నువ్వు మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే అనేకులను ప్రభా మరి వినడానికి ఆత్మీయంగా ప్రోత్సహించడాన్ని చూపించిన కృప కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములనియు కాటుచున్నవాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికానియు పేరులు పెట్టుచున్నవాడని, వాటికానియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కాపును, ఆయన ఆకాశము మేఘములతో కాపును, భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచు
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధుల అందరిలో అత్యల్పుడైన నాకును ఈ కృప అనుగ్రహించెను. ఆ శ్రేష్టము గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో ఉన్న దేవుని సేవకులకు పరిశుద్ధులకు మా ప్రియులైన అన్యులు ప్రభువుని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యెహోవా ఈరే అనే లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృపలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 4వ వర్తమానాన్ని వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ చదివిన లేఖన భాగములన్నిటిలో 8వ వచనం నుంచి మనము 2 వర్తమానాలు ఇప్పటికి విన్నాం. 3వ వర్తమానాన్ని దీంట్లో 8 నుంచి 11 మధ్య ఉన్న వాటి గురించి విందాం. చూడండి, మనకి ఇక్కడ మనం చదువుకున్న గత కాలంలో తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని శోధించి సంఘము ద్వారా దేవుడు తన నిత్య సంకల్పమును ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క జ్ఞానమును బయలుపరిచేవాడు అనే మాటను మనము 2 వర్తమానాలు విన్నాం. ఈ 3వ వర్తమానంలో మా దీంట్లో 8 నుంచి 11 వచనంలో 3వ వర్తమానం గురించి మనము చూడండి. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులు అందరిలో అత్యల్పుడైన నాకును ఈ కృప అనుగ్రహించెను. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు నా జీవితానికి కాకుండా ఎఫెసీ సంఘానికి కూడా ఆయన ఎంత గొప్పవాడంటే నిత్య సంకల్పము కలిగిన దేవుడు. ఆయన పరలోకములో అధికారులకును ప్రధానులకు సంఘము ద్వారా తన జ్ఞానాన్ని భూమి మీద తెలియచేసిన సృష్టికర్తన దేవుడు ఎటువంటి వాడంటే శోధింప సఖ్యము కాని అంటే కిందనే ఉంటే అడుగు జాడల సఖ్యము కాని శోధింప సఖ్యము కాని. కనుక మనం ఎవరము కూడా సృష్టికర్తన దేవుణ్ణి శోధించకూడదు. సృష్టికర్తన దేవుడు శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనుల్లో ప్రకటించడానికి ఆయన ఐశ్వర్యము, ఆయన శోధింప సఖ్యము కాని ఆయన అడుగు జాడలో మనము జీవించాలంటే ఆయన అడుగు జాడ. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. కనుక ఆయన కనుక గమనించినట్లయితే ఆయన యొక్క శోధింప సఖ్యము కానీ ఆయన ఐశ్వర్యము కనుక ఆయన ఐశ్వర్యం ఏంటి? ఆకాశము, సూర్యుడు, ఆకాశములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశములో నీటిని బిగించాడు. ఆకాశములో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశములోనే పరలోక రాజ్యానికి 12 పునాదులు, 12 ద్వారబంధాలు, 12 సేవకులు అపోస్తులు,
కనుక ఆ 12 మంది అపోస్తులు, 12 మంది గనుక ఆ యాకోబు యొక్క గోత్రం నుంచి వచ్చిన 12 మంది గోత్రకర్తలు, కనుక 24 పెద్దలు, 4 జీవులు, భూరాజులు, భూ ప్రజలు, గనుక పరలోక రాజ్యములో కోట్లాది దేవదూతలు, గనుక 4 జీవులు, 7 ఆత్మలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానము చేయడానికి శోధింప సఖ్యమ కాని ఆయన మహిమను, ఆయన అడుగు జాడల్లో నిన్ను నన్ను యుగ యుగములు ఆ రాజ్యములో ఉంచడానికి, అన్యజనులకు ఆ నిత్య రాజ్యమైన ఆ పరలోకములో మనం బ్రతకాలని ఆయన ఈ లోకానికి నరుడై వచ్చి కన్యక గర్భవతి కుమారుని కనును. కనుక భూమి మీద ఉన్న దేవుళ్ళు, దేవతలు, దైవాలు, గురువులు, బాబాలు, కనుక అనేక మంది కూడా ఎవరు అంటే అమ్మ అయికి పుట్టిన వారే. యేసు ప్రభువారైతే స్త్రీగా మరియ గర్భములో జన్మించినప్పుడు కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందే మరియా. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగానే 33.5 సంవత్సరాలు జీవించాడు. సర్వలోక పాపరిహారో రక్త ప్రోక్షణం, సర్వలోక పాప పరిహారము కొరకే ఆయన సిలువలో చనిపోయి రక్తము కాచి సమాధి చేపి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి 40 రోజులు భూమి మీద ఆయన ఉండి 11 సార్లు అగపడి ఆయన పరలోకానికి వెళుతూ అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ శుభవార్తను తెలియచేయండి. ఇదిగో నేను త్వరగా వస్తాను, నన్ను నమ్మిన వారిని పరలోక రాజ్యం సిద్ధపరుస్తాను, పరలోక రాజ్యం లేని ఎడ్ల వచ్చి నేను మీతో చెప్తానన్న దేవుడు. గనుక ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు. ఆయన గురించి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆయన ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు. మన గమనించి సామెతల గ్రంథము 30 అధ్యాయంలో చూడండి, ఆయన ఈ మాటలను జ్ఞాపకం చేస్తాను, మరలా జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 3వ వచనం, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడిని కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు. ఆకాశముకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టేవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించేవాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసే ఉన్నదా? దేవుని మాటలని పుటం వేయబడినవే. ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడేము. ఆయన మాటలతో ఏమియో చేర్చకము. ఆయన నిన్ను గద్దించనేమో, అప్పుడు నీవు అబద్ధకుడవు అగుదు. ఇంత సృష్టికర్తన దేవుడు పూర్వకాలమందు ఆయన నిన్ను నన్ను సృష్టించక మునుపు ఆయన ఏ రీతిగా ఈ భూమి మీదకి వచ్చాడనేది వంటకాల సమయంలో జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మనం గమనిద్దాం. మరలా చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు. 22వ వచనం, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమైనదిగా యెహోవా నన్ను కలుగు చేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలము లేనప్పుడు, నీళ్ళతో నిన్న ఓట లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపమునకు, కొండలు పుట్టకమునకు, భూమిని మైదానమును దాని మైదానం ఆయన చేయకమునకు, నేలమట్టిని రవ్వంతా సృష్టముని పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు అక్కడ ఉంటుంది. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు, జలధారులు బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకున్నట్లు ఆయన సముద్రములకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పనే అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరుని చూచి ఆనందించుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించేవారు ధన్యులు. ఉపదేశం నిరాకరింపగా దాన్ని అవలంబించి జ్ఞానులయుండిది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధుత కాచుకొని, నా ఉపదేశము వినివారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షవాన్ని కలుగును. నన్ను కనుగొనను వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు. గమనించారా? ఇంతగా ఈ మాటలను ఎందుకు మీకు చదివి వినిపిస్తున్నాను అంటే, ఆయన చూడండి, యెషయా గ్రంథం
43 అధ్యాయములు కూడా మీకు మరలా ఈ విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మనం గమనించినట్లుగైతే 14 వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకునైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారందరినీ పారిపోనట్లు చేసేదను, వారికి అతిశయాస్పదములకు వాడలతో కల్దీయులను పడవేసేదను, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును, సముద్రములో ఆయన త్రావ కలుగు చేయువాడును, వడిగల జలములతో మార్గము సిద్ధపరచువాడును, రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించువాడు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, వారందరూ ఏకముగా పండుకొని లేవలేకందరూ వారు లయమై జనుపు నారవలే ఆరిపోయిరి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అప్పుడేదో మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రావ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులను కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోలను నన్ను ఘనపరుచుచున్నవి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేదురు. కనుక ఇట్టి సృష్టికర్తన దేవుడిని ఆరాధించే ధన్యత నీకు నాకు కలిగింది. ఆకాశం మీద పరలోకం గురించి చూసాం. భూమికి ఆకాశాన్ని మధ్య ఆయన ఏముంది అంటే మనకి సూర్యుని చేత వెలిగించాడు, చంద్రుని చేత వెలిగించాడు, భూమి మీదకి ఆకాశ నక్షత్రం వెలిగించాడు. కనుక వర్షము ఆకాశం నుంచి ఇచ్చాడు, ఆకాశంలో ఉరుములు మెరుపులు ఇచ్చాడు. ఇక ఎన్నడూ నోవ దినాల్లో జలప్రలయం తెప్పించి ప్రపంచం నాశనం చేశాను, ఇక ఎన్నడూ నాశనం చేయడని 7 రంగులు కలిగిన కనుక 7 రంగులు నక్షాయక 7 రంగులు కలిగినది ఆ ఇంద్రధనుసు ఆయన నీకు నాకు మధ్యవర్తిగా ఉంచాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు కనుక మోషేకు వ్యతిరేకముగా ఇశ్రాయేళ్లకు విరోధముగా జీవించే వారిని దేవుడు ఐగుప్తు యొక్క దేశములో చూడండి వారిని దేవుని ప్రజలని రక్షించిన దేవుడు ఐగుప్తు యొక్క రథములను గుర్రములను ఏమి చేశాడో మనం చదువుదాం. 23 వచనం 14-23. ఐగుప్తీలను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘము మయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి వారి రథచక్రమును ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతులు మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా రొద్దు పుడిచినప్పుడు సముద్రము అధిక బలము చేత తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యమును ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రానికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన సముద్రమును మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించును. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఇంత ఆయన గొప్ప దేవుడండి. ఇంకా ఆయన ఎంత గొప్ప దేవుడో మనం ఇంకా గమనించినట్లయితే భూమి మీద కూడా ఆయన దైవత్వము కలిగిన దేవుడని తను తాను అన్యులు రాజుల చేతే తను తాను ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. చూడండి, దానియేలు గ్రంథంలో లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఏ రీతిగా శక్తిమంతుడైన దేవుడు అనేది
మీకు కొన్ని మాటలు చదువుతాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకం లేక అగ్నిలో సంచరించి చూచున్నాను, వారికి హానేమియో కలగలేదు. 4 వాని రూపము దేవతల రూపమును బోలిందని వారికి ప్రత్యుత్తరమిచ్చును. అంతట నెబుకద్నెజరు వేడుము కలిగి మండుచున్న ఆ గుండం మిక్కిలి వాకిలి దగ్గరికి వచ్చి, షద్రకు, మేషాకు, అబేద్నెగో వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియో చేయకుండాటియు, వారి తల వెంట్రుకలో ఒకటైనను కాలిపోకుండాటియు, వారి వస్త్రములో చెడిపోకుండాటియు, అగ్ని వాసనైన వారి దేహములకు తగలకుండాటియు చూచిరి. నెబుకద్నెజరు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజాహారుడు. గమనించారు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేనొక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరే దేవుడు లేడు. గమనించాలి. కాగా ఏ జనుల్లో కానీ, రాష్ట్రములో కానీ, ఏ భాష మాట్లాడేవారిలో కానీ షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండెనెను. అంతటి నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానములో హెచ్చించను. నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమ నిలబెట్టి దీనికి మీరు సాగిలి పడాలని ఆ దేశమంతా ప్రకటిస్తే షద్రకు, మేషాకు, అబేద్నెగో వీరు 3 మాత్రమే, నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రస్తుత మాకు లేదు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను నువ్వు నిలబెట్టించిన నీ బంగారు ప్రతిమకు మేము సాగిలి పడము, మా దేవుడు రక్షించడం సమర్థుడు అని చెప్పి వారు తమ దేహములను అగ్నిలో 3 విసిరివేసినప్పుడు వాళ్ళ 3 కూడా కాలిపోయి బూడిదవుతారు అనుకున్నారు రాజు, మంత్రులు అందరూ కలిసి. అయితే దానియేలుని వాళ్ళని గమనించినప్పుడు నెబుకద్నెజరు అక్కడి నుంచి 3 వేస్తే 4 కనిపించారు. 4 వాని రూపము దేవతను పోలి కనిపించింది. వాళ్ళ 3 పిలిస్తే వారు బట్టలు కాలేదు, వారి తల వెంట్రుకలు కాలేదు, వారి శరీరము మాడు వాసన వెయ్యలేదు. చూడండి, ఇంకొక భాగమును కూడా మనం చదివి ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. 9వ వచనం 6వ అధ్యాయం దానియేలు గ్రంథం. వారు తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయింది. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుని రక్షింపగలిగినా అని అడిగను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూత నంపించి సింహంలో నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు ముయ్యించును. రాజా, నీ దృష్టికి నీ నేరము చేసిన వాడిని కాను కదా అని రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీసిన ఆజ్ఞీయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. రాజు ఆజ్ఞీయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గృహ అడుగునకు రాకమునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలు సహితము పగులు కొరికి పొడి చేసింది. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించున్న సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించును, మీకు క్షేమాభివృద్ధియో కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు. గమనించాలి, ఆయనే యుగయుగములుండువాడు.
ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించును అని వ్రాయించును. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేష ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. కనుక దర్యావేషు రాజు కాలంలో 120 మంది దానియేలు మీద నింద మోపి తను సింహమును పాలు చేయాలి, తను మనకి అధికారానికి అడ్డొస్తుందని చెప్పి, రాజా అని నీకు తప్ప ఏ దేవునికి ఏ మనుషునికి సాగిలిపడి నమస్కారం చేయకూడదు అని చెప్పినప్పుడు దానియేలు తన దేవునికి తప్ప ఏ మనుషుడికి రాజు కూడా భయపడలేనప్పుడు దానియేలుని సింహబోన్లో వేశారు. సింహాలు ఏ హాని చేయలేదు. నాట్య వాయిద్యాల రాజ్యమును మానివేశాడు. రాజు దానియేలు కొరకు ఉపవాసం ఉన్నాడు. కనుక తెల్లవారుజామున గృహదారికి వచ్చి, జీవం గల దేవుని సేవకున్న దానియేలు, నీ దేవుని రక్షించగలిగిన అంటే, రాజా నీ దృష్టికి నీ నేరము చేసిన వాడిని కాను కదా, దేవుడు తన దూతలు పంపించి నన్ను రక్షించాడని చెప్పినప్పుడు 120 మంది భర్తలని 120 మంది భార్యలను కనీసం వారికి 2 పిల్లలు వేసిన 480 మందిని లోపలేస్తే సింహాలు వారి ఎముకలు సైతము పొడి చేశారు. ఈ దర్యావేషు రాజు ఏం ప్రకటించాడు? లాస్ట్ మనం చదివామన్నమాట. దానియేలు మీద దానియేలు దేవుడే దేవుడు అని చెప్పి ఆయా రాష్ట్రాలకు ప్రకటించాడు. లోకమంతా నివసించు సకల జనులకును రాష్ట్రములకు ఆయా భాష మాట్లాడేవారికి ఇలాగ వ్రాయించు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖ నియమించిందేమని నా రాజ్యమును సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యము చేయవాడు ఆయనే. సింహముల నోటి నుండి ఈ ధాన్యను రక్షించును అని వ్రాయించాడు. రాజు సైతము దేశమంతా ఈ వార్త ప్రకటించి కనుక ఆరితిగా జీవము గల దేవుడు ఆయనే అని చెప్పి ప్రకటించాడు. గమని క్రీస్తు శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించడకను సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును. గమనించారా? పూర్వమంది ఇక్కడ మనం గమనించినట్లుగైతే దేవుని శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము ఆకాశం మీద భూమికి ఆకాశానికి భూమి మీద పండే పంటలు భూమి క్రింద ఉన్న సమస్తమును కూడా ఆయనే సృష్టికర్తను సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చి, మర్మము అంటే గృహ నిర్వాహకత్వం, దేవుని యొక్క గృహ నిర్వాహకత్వంలో ఈ ఆకాశం భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనుక బంగారము వెండి వజ్రాలు ఎనుము వైడూర్యము గోమేదకం పుష్పరాగం భూమి మీద ఉన్న సమస్త సాంపాద్యము, ఈ భూమి మీద ఉన్న ఏ కోటేశ్వరుడు కూడా అంత ధనవంతుడు కాడు. కనుక అట్టి సృష్టికర్తని గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారొక్కరే. పూర్వకాలంలో మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించి. ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది పౌలు ఆయన దైవత్వాన్ని గురించి వివరిస్తూ ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి సృష్టికర్తన దేవుడు నీకు కావాలా? కనుక దర్యావేషు యేసు ప్రభువారే దేవుడిని ఒప్పుకున్నాడు. కనుక ఆ యొక్క బబులోను రాజు కూడా యేసు ప్రభువారే దేవుడని లోకమంతా ప్రకటింపచేశాడు. అట్టి సృష్టికర్తన దేవుడు సమస్తము ఈ భూమండలమును ఆకాశమును సమస్తము ఆయన ఆధిపత్యం కింద ఉంది. అయితే నిన్ను కూడా నాతో పాటు ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి మారు మనసు పొంది పాపం ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొంది స్వచ్ఛమైన నిజమైన సేవకుడిగా
నిజమైన విషయంగా ప్రకటన గ్రంథం 20:15 ప్రకారంగా ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడ్డాయో ఆ సేవకులు మాత్రమే, ఆ పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యములు ఉంటారు. ఆయనకి విరోధంగా జీవించిన నామకార్థ క్రైస్తవులు, దొంగ విశ్వాసులు, దొంగ సేవకులు, ఈ భూమి మీద యేసు ప్రభువుని ద్వేషించిన వాళ్ళందరూ కూడా అగ్నినారదు, పొరుగు చావదు. కనుక యుగయుగాలు నరకముంది యేసు ప్రభువుని నమ్మి ఆయన రక్తములకు, ఆయన సృష్టికర్తను, జగదరక్షకుడైన దేవుడని ఎరిగినట్లుగైతే, ఆయన మర్మమును ఎరిగినట్లుగైతే, ఆయన రక్తములకు యుగయుగములు నేనుండే స్థలములో మీరు ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తానని చెప్పిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అని చెప్పిన ఆయన రాబోతున్నాడు. ఆయన వస్తున్నాడు. తను నమ్మిన పరిశుద్ధులని ఆ రాజ్యమునకు తీసుకెళ్ళబోతున్నాడు. ఆ రాజ్యములో నువ్వు ఉండాలని ఆశిస్తున్నావా? ఇదే మిక్కిన అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసు ప్రభువుని నేను నోటితో పాపం ఒప్పుకుంటే చాలు, యేసు రక్తము నీ పాపములు కడిగి యుగాలుండి ఆ మోక్షములో నేను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. జీవిగల తండ్రి, ఏ ఒక్కరూ నరకానికి పోకుండా గనక ఇద్దరు రాజులు, ఏవో ప్రభు నిర్గమాకాండంలో ఐగుప్తు రాజు కూడా దేవా నీ యొక్క మహిమను చూసి ఆశ్చర్యపోయి దేవా చలించిపోయాడు. ఈయనే దేవుడని ఒప్పుకున్నాడు. ముగ్గురు రాజులు, అయా భూరాజులు సహితం, గొప్పవారు సైతం, జ్ఞానులు సైతం దేవా నీవే నిజమైన దేవుని అని, ఈ సృష్టి యావత్తు అయా నీ స్వాధీనము, నీ ఆధీనములో అయా నీవే ఈ సృష్టికర్తన దేవుడు అని బయలుపరిచినందుకు ఏ ఒక్కరూ నరకాను పోకుండా నీ ఏర్పాట్లు ఉన్నవారు నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పర్వతములలో గాడిని పశువులకు మొలపించెను, పర్వతములలో గాడిని పశువులకు మొలపించెను, అరచు పిల్ల కాకులకును ఆహారమే తానీయను, అరచు పిల్ల కాకులకును ఆహారమే తానీయను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.